రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా సాయంకాల శుభములు. ఇద్దరు 10వ రోజా ఆత్మతో చెప్పిన 10 రోజులు గతించిపోయాయి. దేవుని కృపను బట్టి, దేవుని ఆశీర్వాదాన్ని బట్టి మరి దేవుడు మన ఎడల ఉండి నడిపిస్తున్నాడు. ఆయన వాగ్దానాన్ని మనకిచ్చి, ఆయన వాక్యాన్ని మనకిచ్చి ముందుకి నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో 26వ వచనము చివరి భాగానికి వస్తున్నాము. నీవును నీ ఇంటి వారు నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. అలాగే మరి కీర్తనకారుడు కూడా వాక్యాన్ని రాసి ఉన్నారు. చూడండి, కీర్తన 8వ సంకీర్తన 2వ వాక్యంలోనికి వెళ్దాం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి వాళ్ళ యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అదే వాక్యం. మరలా మత్తయి సువార్తలోనికి వెళ్తే, మత్తయి సువార్త చూడండి. ఎవరు చదివారు? వెరీ గుడ్. అదే వాక్యం చదువు. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, దిద్దుబాటు ఈ దినము. దిద్దుబాటు అంటే సరి చేసుకోవడం, మన జీవితాలను సరి చేసుకోవడం. ఏదైనా చిన్నదో పెద్దదో ఏదో ఒక తప్పు ఉంటుంది ప్రతి వారిలో. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా యవనస్తులైనా ఏ తప్పు ఉన్నప్పటికీ కూడా ఆ తప్పును సరి చేసుకోవాలి. కాబట్టి పడిపోయినటువంటి మనలను మనం కట్టుకోవాలి. అదే దిద్దుబాటు. ఒకవేళ ఏదైనా ఆర్థికంగా చితికిపోయామనుకోండి, దాన్ని ఎలా ప్రయత్నం చేసి దిద్దుబాటు చేసుకోవాలి. ఆత్మీయంగా పడిపోయామనుకోండి, దాన్ని ఎలా మనం దిద్దుబాటు చేసుకోవాలి. దేవునికి ఎలా సమీపముగా ఉండాలి. చదువులో చితికిపోతారు చాలామంది, చదవలేరు, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయని ఎంతో ఆలోచిస్తారు. ఆలోచించి ఉన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటాం. ఏకాగ్రత కలిగి మనల్ని మనం దిద్దుబాటు చేసుకొని ఏదైనా దోషాలు ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టి చిన్న బిడ్డలైనా పెద్దవారైనా ఎవరైనప్పటికీ కూడా ఇంటిలో కానీ బయట కానీ సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ లోకంలో కానీ పడిపోయేటటువంటి స్థితిగతులు మనకు వచ్చినప్పుడు మన పాపస్థితి నుండి మనం విడిచిపెట్టి దైవస్థితిలోనికి రావడమే దిద్దుబాటు చేసుకోవడం. గతంలో కూడా ఈ యొక్క దిద్దుబాటుని గురించి మీకు చెప్పాను. 4 మాటలు మీకు చెప్పుకుంటాను. ఏంటి ఏం చెప్పాను? 4 మాటలు దిద్దుబాటు గురించి మీకు చెప్పుకుంటానని నేను అనుకుంటున్నాను. దిద్దుబాటు, సర్దుబాటు, ఇంకేంటి, ఇలా 4 మాటలు గతంలో చెప్పానని నేను అనుకుంటున్నాను. చూద్దాం, నేను ఒకసారి డైరీలో. కాబట్టి దేవుని బిడ్డలారా, మనల్ని మనం దిద్దుబాటు చేసుకునే వారిగా ఉండాలి. దిద్దుబాటు చేసుకొని దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి మాట అదే మాటను అక్కడ కూడా మనం చూసాం.
ఇక్కడ ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండాన్ని వదిలేద్దాం, చూడండి ఒకసారి. నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలె. చాలా ఇశ్రాయేలు చేరడానికి కనాను దేశం దూరంగా ఉంది, చాలా దీర్ఘంగా ఉందంట. నడుస్తున్నారు. చాలా కాలము అంటే చాలా దూరం ఉన్నందువల్ల వారి ప్రయాణం సాగుతూ ఉంది. సమస్తము ఉన్నాయి. చూడండి, ట్రైన్ ఎక్కాలనుకోండి, 4-5 బ్యాగులు ఉంటే ఎక్కగలమా? తొందరపడిపోతాం. అలాగే ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ కొన్ని పాపములను బట్టి, శాపములను బట్టి వెనకబడిపోతూ ఉన్నారు. కొందరు వాళ్ళను వాళ్ళు దిద్దుబాటు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయి వారు తొలగిపోతా ఉన్నారు దేవుని సన్నిధానంలో నుండి. అందుకనే నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులందరూ కూడా సంతోషించి అందరూ కూడా చేరవలసినటువంటి గమ్యాన్ని చేరడానికి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యాలి. మొదటి రోజు ఈ యొక్క లెంట్ డేస్ ప్రారంభించాము. అప్పటి నుండి 40వ దినం ఎప్పుడు వస్తుందిరా అనుకుంటే ఎలా కుదురుతుంది? అవునా కదా? 1వ తారీఖుని అంటే 5వ తారీఖుని ప్రారంభించామా? 5వ తారీఖుని ప్రారంభించి మరి ఏస్టర్ ఎల్లుండి వచ్చేది బాగుండు అనుకుంటే బాగుంటుందా? అనుకోకూడదు. అలాగా దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు దిద్దుబాటు చేసుకోవడానికి సమయం ఇచ్చాడు ఆయన. మొదటి బెంచి వాళ్ళు మొదటి రోజు దిద్దుబాటు చేసుకుంటే రెండో బెంచి వాళ్ళు రెండో బెంచిలో రెండో రోజు దిద్దుబాటు చేసుకోవాలి. నాలో ఏముంది? నా కుటుంబంలో ఏముంది? నాకు ఏది కొదువుగా ఉంది? జ్ఞానమా? ఆర్థికమైన విషయాల, శారీరకమైన విషయాల, వ్యక్తిగతమైన విషయాల, పిల్లల విషయాల, భర్త విషయమా? చాలా కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. భర్తను బట్టి ఎన్నో విషయాలు ఇబ్బందులు ఇక్కట్లు వస్తాయి. పిల్లలను బట్టి ఎన్నో విషయాలు ఇబ్బందులు వస్తాయి. నీ వ్యక్తిగత ఆర్థిక విషయాన్ని బట్టి ఇబ్బందులు వస్తాయి. నీ శారీరకమైన స్థితిగతులను బట్టి ఇబ్బందులు వస్తాయి. యవనస్తులు ఉంటారు, అయ్యో ఇది నేను చదువుతున్నాను, చదువు విషయంలో ఇబ్బందులు పడతా, ఎన్నో ఇక్కట్లు. ఆ 3వ రోజు వచ్చేసరికి 3వ బెంచ్, 4వ బెంచ్ 4వ, 10 రోజులు 10వ బెంచ్ అయిపోయింది. కాబట్టి మనలను మనం దిద్దుబాటు చేసుకోవడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వరముగా భావించాలి. మనం భావించి దేవుని మాట చొప్పున, దేవుని క్రమం చొప్పున, దేవుని మర్యాద చొప్పున, దేవుని యొక్క ఆశీర్వాదం చొప్పున, దేవుని యొక్క కృప చొప్పున మనం ఏం చేయాలంటే మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, ఈ 10 దినాలు జరిగాయి అంటే నా జీవితం ఎంతవరకు దిద్దుబాటు అయింది? నన్ను నేనే కాదు తండ్రి, నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా నీ అందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో ముందుకు నడగడానికి నీ కృపను, నీ కనికరమును నా మీద ఉంచు ప్రభువా అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. వారు ప్రయాణం చేస్తూ వారు వారి ఇంట్లో ఉన్నటువంటి యాజకులైనా, వారి ఇంట్లో ఉన్న పిల్లలైనా, వారి ఇంట్లో ఉన్న పెద్దలైనా, దూరం కాదు మనకు కావాల్సింది. ఎంత దూరమైనటికి కూడా భక్తితోనూ, విశ్వాసంతోనూ, నమ్మకంతోనూ ఆ కనాను దేశం వస్తుందనేటువంటి నిరీక్షణతో మనం ప్రయాణం చేయాలని ఒక తీర్మానం చేస్తాం. అది దిద్దుబాటు. వస్తున్నాయి పరీక్షలు. చివరి పరీక్ష ఎలా ఉంటుందో అని అనుకోకూడదు. మొదటి పరీక్ష బాగా రాసి ఈ ప్రయాణంలో నేనున్నాను, ఈ మొదటి దాన్ని నేను చదివినప్పుడు, ఈ మొదటి దానిలో నేను ఉద్యోగంగా ఉన్నప్పుడు అన్నిటిలో ఉద్యోగం ఉంటాను, చివరి పరీక్షను కూడా నేను జయించుతాను. నమ్మకము, నిరీక్షణ ఉండాలి. అంతే తప్ప అయ్యో పరీక్షలు వచ్చాయని బలహీనమైపోయి, అయ్యో నా ఇంటిలో బలమైనటువంటి కార్యం వచ్చింది, నా దగ్గర ఆర్థికమైన విషయాలు లేవు కాబట్టి నేను నలిగిపోతున్నానని అనుకునే కంటే ఒకదాని వెంబడి ఒకటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందుకునే వారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది.
చూడండి ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని, అంటే గద్దించాడని నువ్వేం చేస్తావు? నీ జీవితాన్ని అల్లకల్లోలం చేసేసుకుంటావు. దేవుని గద్దింపు నీ మీదకి వచ్చినప్పుడు నీకు కొంత బలహీనత వస్తుంది. ఆ బలహీనత వచ్చినప్పుడు ఆ బలహీనతను నువ్వు బలంగా మార్చుకోకూడదు. నీలో ఉన్నటువంటి బలాన్ని, దైవికమైనటువంటి బలాన్ని, ఆధ్యాత్మికమైన బలాన్ని, ఆత్మీయమైన బలాన్ని, దాన్ని బలంగా మార్చుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవారుగా, దిద్దుబాటు చేసుకునేవారుగా ఉండాలి. ఈ పాత విషయాలను విడిచిపెట్టి నూతనమైనటువంటి విషయాల కొరకు ప్రయాసపడాలి. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించినట్లు, నిన్ను ప్రేమించిన దేవుడు నీకు శ్రమ పెట్టినప్పుడు, నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను గద్దించినప్పుడు, నువ్వు తొలగిపోకుండా ఉండడానికే నన్ను దేవుడు గద్దించాడు కనుక నేను ఇంకను విశ్వాసములో, యథార్థతలో, పవిత్రతలో, దేవుని యందు భయములో, భక్తిలో నేను నిరీక్షణ కలిగి ఉంటానని తీర్మానం చేసుకోవాలి. కానీ దేవుని యొక్క గద్దింపుని నిర్లక్ష్యం చేయకూడదు. నీ బ్రతుకు నువ్వు దిద్దుబాటు చేసుకునేవారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చూడండి, హెబ్రీ పత్రిక 12:5, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. దేవుడు దండిస్తాడు. తొలగిపోకుండా, దేవుని కృపలో నుంచి తొలగిపోకూడదు నువ్వు. అందుకనే మనము ఏ విషయమైతే నా లోపం ఉన్నదో, నీ జీవితంలో ఏదైతే లోపం ఉన్నదో దాన్ని సరి చేసుకుని దిద్దుబాటు చేసుకునేవారుగా ఉన్నారు. ఆ దిద్దుబాటు, ఈ దిద్దుబాటు దినాలు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? నన్ను నేను పరీక్షించుకోవడానికి, నన్ను నేను పరిశీలించుకోవడానికి, నన్ను పరిశోధించుకోవడానికే దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. ఇది 10 దినాల కూడిక. ఇంకను మనం చేయవలసిన ప్రయాణం ఇంకా 30 రోజుల పైన ఉన్నాయి. కనుక ఈ 30 రోజుల ప్రయాణంలో దేవుణ్ణి తృణీకరించకూడదు, విసుగకూడదు. కుమారుణ్ణి శిక్షించినట్లుగానే దేవుడు నీ మీదకి ఏదైనా వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు వెంటనే నిన్ను నీవు సరిదిద్దుకొని దిద్దుబాటు చేసుకునేవారుగా ఉండాలి. దావీదు అంటాడు 50వ కీర్తనలో 17వ వచనంలో అంటాడు, ప్రభువా, చూడండి ఒకసారి, దిద్దుబాటు నీకు నీ వెనుకకు త్రోసివేసెదరు. దేవుడు దిద్దుబాటు చేసుకోమని అవకాశం ఇస్తే మనం అసహ్యంగా ఎంచుకుంటామట. దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని దేవుని నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశం ఉందని దేవుడు తెలియజేస్తాం. కానీ దిద్దుబాటు అనేది జీవితానికి చాలా ప్రాముఖ్యం. చేసినటువంటి తప్పును మరొకసారి చేయకూడదు అనుకోవాలి. అది అగ్గి, అది నివురు కప్పినటువంటి నిప్పును ఒకసారి నీవు తాకినప్పుడు, అది కాలుతుందని తెలిసినప్పుడు, ఇక మీదట దాని జోలికి వెళ్ళకూడదని నీకు తెలిసినప్పుడు మరెన్నడూ కూడా దాని జోలికి మనం పోకూడదు. అదే పాపం. యెరెమీయా గ్రంథంలో అంటాడు కదా, యెరెమీయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో ఆయన తెలియజేసినటువంటి మాట, ఆ సైన్యములకు అధిపత్యం యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను నేను ఆదిలక దిద్దుబాటు చేయను. మనల్ని మనం పవిత్రపరచుకోవడానికే శ్రమ వస్తుంది, మనల్ని మనం పవిత్రపరచుకోవడానికే దుఃఖం వస్తుంది, మనల్ని మనం పవిత్రపరచుకోవడానికే, శుద్ధీకరణ చేసుకోవడానికే
ప్రతి శ్రమ వస్తూ ఉంటుంది. అది ఆర్థికంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, లోకపరంగా కావచ్చు. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఇర్మియా మాట్లాడుతాను, మిమ్ములను మీరు మీ మార్గములను దిద్దుబాటు చేసుకొనండి, మీ క్రియలను దిద్దుబాటు చేసుకొనండి, మీ నడవడికను దిద్దుబాటు చేసుకొనండి. ఎంత మాత్రమును కూడా ఇలా దిద్దుబాటు చేసుకోవడానికే ఈ 40 దినాల సమాజము చిన్నవారి మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా ఈ స్థితిని మీకు కల్పించి ఉన్నాను కనుక మనలను మనము దిద్దుబాటు చేసుకోవాలని వాక్యము తెలియజేస్తాము. కాబట్టి ఏ రీతిగా ఉన్నాం మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇక మత్తయి సువార్తలోకి వెళ్ళిపోయి మళ్ళీ కీర్తనలోకి వద్దాం. ఇప్పుడు ఆ ద్వితీయోపదేశ కాండానికి వదిలిపెట్టాం. కాబట్టి దిద్దుబాటు, ఏమి దిద్దుబాటు చేసుకోవాలి, ఎవరు దిద్దుబాటు చేసుకోవాలి, దిద్దుబాటు చేసింది ఎవరు, ఇవన్నీ ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. ఆయన వచ్చాడు, సువార్త చేశాడు, వెళ్ళి ఉన్నాడు. కానీ రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్పగా చేస్తూ ఉన్నారు. మాట 12లో చదువుకుంటాం, 21:12. యేసు దేవాలయమును ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చి వారి బల్లలను, గుమ్మలను, వారి పీటలను పడద్రోసెను. దేవాలయంలోకి వచ్చిందా కోపం వచ్చింది ఆయనకి, రోషం వచ్చింది ఆయనకి. దేవాలయం ఎవరు? మనమే ఒక దేవాలయము, మనమే ఒక దేవాలయం. మొదటిసారి యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన శాంతమూర్తిగా ఉన్నాడు, సాత్వికుడుగా ఉన్నాడు. ఈ రెండవసారి వచ్చినప్పుడు దేవాలయం చూసేసరికి, ఆ పట్టణాన్ని చూసేసరికి మొదట ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఇప్పుడు దేవాలయంలోకి వస్తే జరుగుతున్న కార్యాలు, ఒకటి రోకలు మార్చుట, క్రయ విక్రయములు చేయుట, అన్య దేవతలతో వ్యాపారములు చేయుట, గుమ్మలు నమ్ముట, పక్షులు నమ్ముట, ఎద్దులు నమ్ముట. అక్కడ స్వార్థ తప్ప వ్యాపారము మాత్రమే జరుగుతా. దేవాలయంలో ఏం జరగాలి? దేవాలయంలో ఏం జరగాలి? దేవుని వాక్యం వినబడాలి, దేవుని పాటలు వినబడాలి, దేవుని స్తుతి వినబడాలి. నీ పాపములను ఒప్పుకొని, దేవా నన్ను కరుణించుము, దేవా నన్ను కనికరించుము, తండ్రి నన్ను కనికరించుము, నజరేతు కుమారుడు నన్ను కనికరించమని కేకలు వినబడవలసిన స్థానములో, కేకలు వినబడవలసినటువంటి స్థానంలో ఏం జరుగుతుంది? ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం, రోకలు మారుస్తున్నారంట. రూపాయి ఇస్తే 5 రూపాయలు ఇవ్వడం, చిల్లర లేకపోతే చిల్లర మార్చడం, నాణ్యములను మార్చుట, మతపరమైనటువంటి కార్యములు, అన్యదేవతల ప్రచారములు జరుగుతున్నాయి. యూదుల ప్రజలు, స్త్రీలు అందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వాళ్ళు ఎంత పాపం చేస్తున్నారు. కోపం వచ్చింది దేవుడికి, కోపం వచ్చింది. అన్నాడు యోహాను గాండ్రించాడు, పౌరుషము కలిగిన వాడుగా, రోషము కలిగిన సర్ప సంతానమా, రండి మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపిస్తున్నది కనుక మీరు అదిగో ఒడ్డున ఉండి చూస్తున్నారు, అనేక మంది బాప్తిసం పొందుతున్నారు, మీరును కూడా బాప్తిసం పొందవలసి ఉన్న, మీరు సర్ప సంతానమై ఉన్నారని ఆ దినాన్ని మొట్టమొదటి యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గద్దించాడు. ఈ దినము ప్రభువు గద్దిస్తున్నాడు. అక్కడ చేస్తున్న వ్యాపారం, రోకలు మార్చుట, క్రయ విక్రయములు చేయుట, అన్య దేవతలతో అన్యులతో వ్యాపారము చేయుట, గువ్వలు నమ్ముట, ఎద్దులు నమ్ముట, ఎక్కువ ధరలు పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా స్వార్థమని శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలైన వారు
హేరోదీయులైన వారు. ఒక వ్యాపారం అయిపోయింది దేవాలయంలో. దేవాలయంలో జరగవలసింది ఏమిటి? దైవస్తుతి జరగాలి. దేవాలయంలో జరగవలసింది ఏంటి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు బ్రతికున్నావంటే, నువ్వు ఈ దినము ఈ రీతిగా దేవుని సన్నిధానంలో నిలబడి ఉన్నావంటే అంత దేవుని కృపని అనగాలి. పెట్టారు వాళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టిస్తారు. ఒక గొప్ప ధర్మశాస్త్రాన్ని వారు తయారు చేసుకున్నారు. దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలో వాళ్ళు తయారు చేసుకున్నారు. దేవుని చిత్తాన్ని వదిలిపెట్టారు, స్వచిత్తానికి అలవాటు పడ్డారు. స్వచిత్తం. అందుకని సమస్తము వారి ఇష్టానుసారంగా మతపరమైనటువంటి వ్యాపారం జరిగిపోతారు. యేసుక్రీస్తు ప్రభు చూశారు, దేవాలయంలో ప్రవేశించాడు. త్రయ విగ్రహములు చేరు వారికి అందరినీ కూడా వెళ్ళగొట్టాడు. రోకల మీద బల్లలు, మార్చు, గువ్వలము, పీటలు సమస్తము కూడా త్రోలివేశాడు. ఆయన కోపాన్ని మొదటిసారి, ఆయన రోషాన్ని మొదటిసారి, ఆయన పౌరుషాన్ని మొదటిసారి. కోపం వచ్చింది. సాత్వికుడైన వాడు, వినయము కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, సాత్వికం కలిగిన వాడు, దేవుని యందు ఎంతో దేవుని కుమారుడిగా వచ్చిన వాడు పౌరుషం కలిగి, రోషం కలిగి దహించు అగ్ని వలె ఆయన అందరినీ కూడా దేవాలయంలో గంటి వేస్తూ ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధకం అనుకొని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వీళ్ళు మానవ స్వభావం లేదు, ఇంకా దైవభక్తి లేదు, వాళ్ళు దైవభక్తి లేదు. వ్యాపారం చేస్తారు, ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన. కొంత కాకపోతే కొంతైనా ఆలోచన ఉండాలి కదా. దేవుని సన్నిధానంలోకి ఎవరో వస్తారో బాబు, వచ్చినప్పుడు నేను భక్తితో ఉండాలి, శ్రద్ధతో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన ఉండాలి. వారికి దిద్దుబాటు లేదు. ఇశ్రాయేలీయులు ప్రారంభించి కనాన్ దేశం వెళ్ళడానికి చాలా దూరం ఉంది. 24 నుంచి చదువుకున్నాం కదా మనం. 24 మొదట్లోనే ఉంటుంది అన్నమాట. 24, 14, 24 స్టార్టింగ్లో ఉంటుంది. దీర్ఘ దూరము, చాలు, దీర్ఘ దూరం అంట. ఇంటికాడి నుంచి ఇక్కడ రావడానికి ఇంక సుఖం లేదండి, ఆలయం ఇక్కడికి వచ్చేస్తే బాగుందంటే ఎలా ఉంటుందండి? అయ్యో బాబోయ్, ఎంత ప్రమాదం. ఇంటికాడి నుంచి మీరు రాలేక ఆ పక్కింటి ఆయనతో మా దేవాలయం ఇక్కడికి వచ్చేస్తే బాగుండు అంటే ఏమన్నా బాగుంటుందా? బాగుంటుందండి? తప్పది. దేవుడి దగ్గర నువ్వు వెళ్ళాలి, కానీ నీ దగ్గరికి ఎంత మాత్రం కూడా రప్పించుకోవాలి. ఆయనే వస్తాడు. నువ్వు వెళ్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. అందుకనే అక్కడ ఏం చేస్తున్నారు? దిద్దుబాటు లేదు. రోకలు మార్చేవారు, క్రయ విక్రయం చేయవారు, బల్లలు మార్చేవారు, గువ్వలు మార్చేవారు, పీటలు మార్చేవారు, వీటన్నిటినీ కూడా రోషం కలిగినటువంటి యేసుక్రీస్తు తోసేసాడండి. అందరినీ కండి. ఒక కొరడా తీసుకున్న బలాఢ్యులైన వారిని మందలించడానికి, బలాఢ్యులైనటువంటి వారిని దిద్దుబాటు చేయడానికి, బలాఢ్యులైనటువంటి వారందరినీ కూడా శిక్షించడానికి కొరడా తీసుకున్నాడు ఆయన. ఒకటి చెడిపోయిన మనసులను దిద్దుబాటు చేయటం, మానవత్వం లేనటువంటి మనుషులను దిద్దుబాటు చేయటం. దేవుని గుడిలో దైవత్వం ఉండాలి, కానీ దెయ్యములను పెట్టినందుకు దిద్దుబాటు చేయటం. దేవుని గుడిలో దెయ్యాలు పెట్టినందుకు దిద్దుబాటు చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. వారు వ్యాపారం చేస్తున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. అందుకని వారికి స్వార్థం అనేసి వారు ఎంతగానో వ్యాపార రీత్యా చెవు ఏమంటాడన్న 21:3-11 ఆయన అన్నమాట, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినది.
చూసారా, ఈ మందిరం ప్రార్థన మందిరమయ్యా, నువ్వు సువార్త చేయవలసి మానేసి వ్యాపారం చేస్తున్నాడు. నువ్వు ఇంత సులువుగా చెప్పుకుంటారు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త అంటాడు 56:7, నా ప్రార్థనా మందిరములో వారిని ఎవరు ఆనందించాలండి? దైవ భక్తులైన వారు ఆనందించాలి. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారము, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఈ మాట ఎత్తుకున్నాడైనా. ఇది ఎప్పుడుదండి? యేసుప్రభు రాకముందు 700 సంవత్సరాల క్రితం ఉంది ఇది. ఈ మాట యేసుప్రభు రాకముందు 700 సంవత్సరాల క్రితం యెషయా రాసిన మాటను వారందరి ముందు, శాపగ్రస్తులైనటువంటి వారి ముందు, వ్యాపారం చేసే వారి ముందు, దేవాలయముని అశుద్ధి చేసేటటువంటి వారి ముందు, ఇష్టానుసారంగా ప్రవర్తించే వారి ముందు ఉపయోగించిన శ్రేష్టమైనటువంటి బాణము. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, హేరోదీయులైన వారు వెనుకుంటూ నడిపిస్తున్నారట ఈ కార్యక్రమం. జాగ్రత్త, దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి, కానీ చెడిపోయిన పాత్రగా ఉండకూడదు. ఆయన ఏం చేశాడు? నెమ్మదిందుడు ఇందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళిపోయి సారా పోసుకుని తాగాడు. దెబ్బకి గడ్డి తినేడు. గడ్డి తిన్నాడు ఆయన, ఆహారం లేక. దేవుని పాడు చేస్తే ఏముండదు కదా, ఇంకా మీకు తెలుసు కదా. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. 13వ వచనం, అయితే మీరు, మళ్ళా 11వ వచనం, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారిని. దొంగలను నివారించాలి. దొంగలు తయారు చేశారు. అందులో దొంగలను దేవుని మందిరానికి వచ్చే సాతాన్ని ఏం చేయాలా? మందలించాలా, తిరిగి పంపించాలా. సాతాన్ని ఎంత మాత్రం దేవుని సన్నిధానంలో రాకుండా చేయాలి. కానీ వీళ్ళు దొంగల గుహగా దొంగలు తల దాచుకునే స్థలంగా మార్చేశారు దేవుని మందిరాన్ని. కోపం వచ్చింది యేసయ్యకు. కోపం వచ్చింది. వచ్చి వారిని ఎంతగానో హెచ్చరించి మందిరం ఎలా ఉండాలో నేర్పించారు. ఈ సంగతి మనం ఎప్పుడు చెప్పుకోలేదు. మందిరం అనేది ఎలా ఉండాలో నేర్పించారు. కోపం ఉన్నది, ప్రేమ ఉన్నది, చూసారా, రోషం ఉన్నది, దయ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు కనుక, ఆయన సర్వోన్నతుడు కనుక, సర్వ సృష్టికర్త కనుక, సర్వాంతర్యామి కనుక, ఆశ్చర్యకరుడు కనుక, ఆలోచనకర్త కనుక, ఆయన ఎంత కోపాన్ని వచ్చిందో, ఎంత రోషం వచ్చిందో, ఎంత పౌరుషం వచ్చిందో, మరలా ఆయన తను తాను తగ్గించుకొని ఒక ఘనమైన కార్యాలు మళ్ళీ మొదలు పెట్టాడు. అదే దేవాలయంలో. చూడండి ఆ మాట 14వ వచనం, కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఎందుకు వస్తారండి దేవాలయంలోకి? స్వస్థతను అందడానికి వస్తారు కదా. జ్ఞాపకం చేస్తున్నాను నేను, మీరందరూ వెళ్ళండి. లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. దేవుని మందిరాన్ని వారు కష్టం చెప్పుకోవడానికి వస్తారు, శ్రమ చెప్పుకోవడానికి వస్తారు, దుఃఖం చెప్పుకోవడానికి వస్తారు, కన్నీళ్ళు చెప్పుకోవడానికి వస్తారు, దేవుడితో మాట్లాడడానికి వస్తారు, దేవుని పరిశుద్ధాత్మను పొందడానికి వస్తారు. తగినటువంటి రీతిగా గుడ్డివారు వస్తారు, కుంటివారు వస్తారు, కుష్ఠరోగులు వస్తారు, జ్వరంతో ఉన్నవారు వస్తారు, అందరూ వస్తారు. వారికి ఏం చేయాలి? అక్కడ పరిచర్య చేయాలా? దైవజనులుగా, యాజకులుగా ఈ పరిచర్య చేయటం మానేసి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమిటి? వ్యాపారం చేస్తున్నారు, పౌరాలు నమ్ముతున్నారు, గువ్వలు నమ్ముతున్నారు. సువార్త ప్రకటించవలసింది అస్వస్థతగా ఉన్నటువంటి వాళ్ళని స్వస్థపరిచేటటువంటి కార్యములు చేయటం మాని వారి ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అన్యుల సహవాసాన్ని ముందుకు సాగింప చేస్తున్నారని వాక్యము ద్వారా
ఆయన తెలియజేస్తారు. స్వస్థత స్థలముగా ఉండవలసిన దేవాలయము వ్యాపార స్థలముగా మారిపోయింది. స్వస్థత స్థలముగా ఉండవలసినటువంటి దేవుని మందిరము, ప్రార్థనలు జరగవలసిన మందిరము, వాక్యము అంది. మోసే ధర్మశాస్త్రాన్ని 8 రోజుల సమయంలో దేవుణ్ణి యేసుక్రీస్తుని తీసుకొచ్చారు. ఆ యూదులతోనూ ఆ ప్రత్యక్ష గుడారాల్లోనూ ప్రభువు నిలబడి వాక్యాన్ని బోధించాడు. చిన్నప్పుడే బోధించవలసినటువంటి పరిస్థితుల్లో వారి ఇష్టానుసారంగా స్వస్థత స్థలాన్ని వ్యాపార స్థలముగా మార్చిరి. 15 కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో వారు మండిపడి, సహనము ఓర్పు అనేటువంటిది వారిలో లేదు. ఇక్కడ వచ్చారు చిన్నపిల్లలు, అక్కడ చదవాలి. ఇప్పుడు ఎక్కడ? కీర్తన 8:2లోకి వెళ్ళాలి ఇప్పుడు అనమాట. ఇక్కడ వచ్చారు చిన్నపిల్లలు. మళ్ళీ ఈ వాక్యాన్ని చదివి అప్పుడు వెళ్దాం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అంటే పుట్టినట్టులో హోసన్నా. అంత కోపంలో ఈ శాంతమూర్తి ఎలాగైపోయాడండి యేసయ్య. కోపం వస్తే మనం వెనక్కి రాలేము మళ్ళీ కదా. కోపం వచ్చిందనుకోండి, అలా కోపం అంతా రోజంతా కోపంతో వెళ్ళిపోద్ది. ఆ మరుసటి రోజు కూడా కోపంతోనే వెళ్తుంది. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న పాప, మా కూతురు లేకపోతే చెల్లు ఎవరో ఒకరు తెచ్చి, ఏంటక్క అలా ఉన్నావు, ఏంటని అలా ఉన్నావు, ఏంటమ్మా అలా ఉన్నావు అనేదాకా మనలో కోపం తాగదు. యేసుక్రీస్తు ప్రభు అంత కోపపడ్డాడు దేవాలయంలో శాస్త్రుల మీద, యాజకుల మీద. యాజకులు సువార్త ప్రకటించాలి కదా. యాజకులు ఏం చేయాలండి? సువార్త వ్యాపారం మొదలంటే కోపం వస్తుంది. వారి మీద కోపడితే సందర్భంగా మాట్లాడినా, భర్త మీద కోపడితే భార్య కూడా సాయంత్రం దాకా మాట్లాడరు. అంతెందుకంటే కడుపును పెట్టిన పిల్లలే కోపిస్తే నేను మాట్లాడంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని అందరినీ కొరడా తీసుకుని కొట్టి, తదుపరి రోకలమ్మ వారిని, వల్లమ్మ వారిని, గొబలమ్మ వారిని, ఎద్దులమ్మ వారిని, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వ్యాపారులందరినీ కొట్టి మళ్ళీ ఆయన నార్మల్కి వచ్చేసేస్తూ ఉన్నారు. గుడ్డివారిని పిలిచి స్వస్థ చేశాడు, కుంటివారిని పిలిచి స్వస్థపరిచాడు, కుష్ఠరోగులు పిలిచి స్వస్థపరిచాడు. దేవుని మీద ఈ జరగాలి, చర్చిలో మందిరంలో జరగాలి, సేవా కార్యక్రమాలు జరగాలని తెలియచేశాడు అనమాట. ఆ తర్వాత ఇక్కడ హోసన్నా హోసన్నా అని చిన్నపిల్లలు కేకలేస్తున్నారట. హోసన్నా హోసన్నా అని ఎంత చక్కగా కేకలు వేస్తున్నారు, జయము జయమని. అందుకనే కీర్తనకాడు కూడా మనం చదువుకున్న వాక్యంలో 8:2లో మనం చూస్తున్నాం. 8:2లో మనం చూస్తున్నాం. చూడండి, శత్రువులను పక్క తీర్చుకుని వారి మాల్పివేయుటకై వినోదులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ వాక్యం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చింది మనలో. చూసారా, చంటి పిల్లలు జయధ్వనులు వేసి ఆలకించాడట. బాలుర యొక్క జయధ్వనులు వేసి ఆలకించాడు. చంటి పిల్లల యొక్క కేకలు ఆలకించాడు. ఆ జయధ్వనిగా వారి పేర్లు ఈ బైబిల్లో దుర్గముగా మారింది. బైబిల్ చిన్నపిల్లలు అంత కోపంలో ఉన్న యేసయ్య చిన్నపిల్లలు చూస్తే ఏమవుతామండి మనం కూడా. అందుకే ఏమన్నా కోపం వచ్చిన పక్కింటి వాళ్ళ పిల్లల్ని ఎత్తేసుకోండి అంతే. ఎలాగా మన దగ్గర పిల్లలు లేరనుకోండి అక్కలకి దమ్ అనేది ఎత్తేసుకుంటే కోపం తక్కువ, కోపం తప్పాలు పోతాయి. ఇద్దరు శత్రువులు కలిగి వాడు పిల్లలే కదా, ఇద్దరు మిత్రులు ఎడగొట్టేవాడు కూడా శత్రువులు కలిపి వాడు పిల్లలే, మిత్రులు ఎడగొట్టేవాళ్ళు పిల్లలు.
పిల్లలు పాపం పుణ్యం తెలియని వారు కనుక ఆ రెండు విషయాలు వారిలో ఇమిడి ఉన్నవి. బాలుర యొక్క చంటి పిల్లల యొక్క కేకలు యేసు క్రీస్తు ప్రభువుని జయధ్వనులతో ముంచేశారు. హోసన్నా హోసన్నా హోసన్నా, దేవునికి జయము జయము. చూడండి చివరిగా 1 కొరింథీ పత్రికలో చూడండి ఒకసారి. తీయండి 3:16. అసలు దేవాలయం అంటే ఏంటి? ఎంతకీ ఆ వాక్యము నీవే దేవాలయం, ఇంకేం లేదు. ఈ దేవాలయాన్ని పాడు చేయకూడదు. అక్కడ శాస్త్రులు యాజకులు పెద్దలైన వారు పాడు చేశారని ఇక్కడ మనం వేసి కొట్టాడని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. కాబట్టి అక్కడ చేసినటువంటి రోగల వ్యాపారం, అక్కడ చేసినటువంటి బల్ల వ్యాపారం, అక్కడ చేసినటువంటి గుహల వ్యాపారం, అక్కడ చేసినటువంటి ఈ అన్ని వ్యాపారాలు మనలో ఉన్నాయంట. మనలో ఉన్నాయి. కోపం ఉన్నది, తాపం ఉన్నది, శాపం ఉన్నది, అపవిత్రత ఉన్నది, దూషణం ఉన్నది. వారు శాస్త్రులైన వారు పరిశీలన వారు దేవాలయంలో చేస్తే నీ దేవాలయంలో నీవే వ్యాపారం చేయించున్నావు. పాపం వల్ల వ్యాపారము, ఈ కళ్ళు చూచడం వల్ల వ్యాపారము, వినటం వల్ల పాపం, వినటం వల్ల వ్యాపారం, మాట్లాడటం వల్ల, నడచటం వల్ల. యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాలయంలో ఉన్నటువంటి యాజకులైన వారిని, శాస్త్రులైన వారిని, పరిచయులైన వారిని, వారందరినీ గద్దించాడు. దేవాలయం శుద్ధి చేశాడు. ఆ దేవాలయం ఎవరో కాదు, నీవే ఒక దేవాలయం. నీలో లేని ఏమీ లేవు, నీలో లేని ఏమీ లేవు, నాలో లేని ఏమీ లేవు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకనే మనం తినేది పవిత్రమైనదే తింటాం, మాట్లాడేది మాత్రం వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. వండుతాము, వారుస్తాము, వండుతాము కూర, అన్ని మంచిగా తింటాం, కానీ మాట్లాడేవి మనలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు కొరడా తీసుకుంటే నువ్వు నేను కూడా ఆ శాస్త్రులాగా, పరిసయ్యులాగా, యాజకుల్లాగా ఉన్నాము అన్నమాట. అందుకనే ప్రభు అంటున్నాడు 17వ వచనంలో, ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన ఎడలా దేవుడు వాడిని పాడు చేయను. ఈ దేవాలయం దేవుడు చేశాడు, లోనేమో దీపం పెట్టాడు ఆయన. ఆ దీపమే ఆత్మ, దీపమే జీవం. ఇదంతా దేవాలయం. అక్కడ వాళ్ళేమో గొర్రెలు వేసారని చెప్పుకుంటున్నాం, మేకలు వేసారని చెప్పుకుంటున్నాం, రూపలు మార్చేసారని చెప్పుకుంటున్నాం. మరి మనం ఎన్ని చేస్తున్నామమ్మా? మనం ఎన్ని చేస్తాం? మార్చుకోవాలి. ఒకవేళ పొరపాటు నీ మాట మాట్లాడితే, పొరపాటు నువ్వు క్రియ జరిగితే, పొరపాటు నువ్వు అర్థమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతే, అయ్యో ఈ దేవాలయాన్ని నేనే పాడు చేస్తున్నాను. ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుని వాణి పాడు చేయను. 18వ వచనం, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఈ దేహమే దేవాలయం. కాబట్టి అక్కడ శాస్త్రులు, పరిచయులు, సర్దుకాయలు ఆ దేవాలయం పాడు చేశారని చెప్పుకుంటున్నాం. ఇది దేవాలయం. ఈ దేవాలయం కూడా పవిత్రపరచుకొని దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి మనం ఉండాలి. అంతేకాదు కానీ యేసు ప్రభు యెరూషలేము వచ్చినప్పుడు ఎవరు మావాడనే మాట అనలేదు, ఆయన దేవుడని అనలేదు, ఆయన సువార్త ఆయన చేసిపోయాడు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన కొరడా తీసుకొట్టాడు. మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పశువుల సాలలో పుట్టాడు. అటు ఇటు వేసుకోండి, ఇటు అటు వేసుకోండి. యెరూషలేము వచ్చినప్పుడు సామాన్య మానవుడిగా వచ్చి వారందరినీ కూడా చూసి వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చినప్పుడు కొరడా తీసుకొట్టాడు. మొదటిసారి యేసు వచ్చినప్పుడు పశువుల పాకలో పుట్టాడు, గొర్రె పిల్లగా. రెండోసారి వస్తాడు, మధ్యాకాశపు
ఉరుములలో మకుటములేని మహారాజై మధ్యాకాశపు ఉరుములలో మకుటములేని మహారాజై 7 నక్షత్రములను చేపట్టి 7 దీపస్తంభముల నడుమ 7 నక్షత్రములను చేపట్టి 7 దీపస్తంభముల నడుమ రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు. నల్లని మేఘములో చల్లని మెరుపొకటి నల్లని మేఘములో చల్లని మెరుపొకటి ఆ వెలుగులో మన క్రీస్తే రానయ్యున్నాడు యేసు రాబోతున్నాడు రానయ్యున్నాడు యేసు రాబోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము వచ్చినప్పుడు ఎవ్వరు పట్టించుకోరు. రెండోసారి వచ్చినప్పుడు కొరడా తీసి కొట్టి అందరినీ మందలించాడు. ఇక మీదట మీరు పాపం చేయకండి, సిలువేయబడ్డాడు, మళ్ళా రాబోతున్నాడు. మొదట గొర్రెపిల్లగా వచ్చాడు, ఇప్పుడు కొత్త మసింహంగా వస్తాడు. వాక్యం తెలియజేస్తాడు. ఈ యొక్క వాక్యంలో చివరి మాట, కాబట్టి మనం ఏం చేయాలి, కాబట్టి మనం ఏం చేయాలా? టైటిల్ చెప్పండి. దిద్దుబాటు చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఇంకా 357 చూడండి. ఇతరుల సాక్ష్యము ఎంతో కలిగి ఉన్నా మరి సాక్ష్యమే గొప్పది. పాట నెంబర్ 357 పాట. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి, తీయండి, తీస్తే మీకు వచ్చేస్తుంది పాట. ఇతరుల సాక్ష్యము ఎంతో కలిగి ఉన్నా నీ సాక్ష్యమే గొప్పది. మృతి పొంది లేచియు నదమోక్షరాజ్యాని పది అయ్యున్న యేసు ప్రభువై ఇతరుల సాక్ష్యము ఎంతో కలిగి ఉన్నా మరి సాక్ష్యమే గొప్పది. తలవాల్చుటకు తనకు స్థలము లేదను నాటి తలవాల్చుటకు తనకు మేలేదను నాటి పలుకే మాకైశ్వర్యము బలమిచ్చి ఎదిగించు ప్రభు మాకిలలో పంచములుగా నుండిన చాలు. ఇతరుల సాక్ష్యము ఎంతో కలిగి ఉన్నా నా సాక్ష్యమే గొప్పది. సాక్ష్యాలు ఎలా ఉన్నా మన సాక్ష్యం గొప్పదా? అందరి సాక్ష్యాలు ఎలా ఉన్నా
మీ సాక్ష్యం బాగుండాలని అర్థం ఈ పాట యొక్క అర్థం. అందరి సాక్ష్యాలు ఎలా ఉన్నా ఇతరుల సాక్ష్యము ఎంతో కలిగి ఉన్నా నా సాక్ష్యమే మంచిది. అలా మన సాక్ష్యాలు బాగుండాలని ఈ పాట చెప్తున్నాం. కాబట్టి దిద్దుబాటు దిద్దినాంశము. మళ్ళా రేపు సాయంకాలం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.